పాస్టర్ గారు, మొక్కలు చాలా అందంగా ఉన్నాయి కదా. ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఎరువులేస్తూ మొక్కల్ని కన్నబిడ్డలా ప్రేమిస్తే అవి అందంగానే కనపడతాయి. బాధ్యత లేకుండా విడిచిపెడితే ఇవే మొక్కలు అందవిహీనంగా కనపడతాయి. ఇక నీకు విషయం చెప్పనా, అడవికి అందమైన పూదోటకి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే, అడవిని పట్టించుకునే నాదుడు ఉండడు కాబట్టి అడ్డగోలుగా గచ్చ పొదలు ముళ్ళ పొదలు అక్కడ ఉంటాయి. అందమైన పూదోటని తోటమాలి ప్రాణం పెట్టి పెంచుతాడు కాబట్టి అది చాలా ఆహ్లాదంగా అద్భుతంగా అనిపిస్తుంది. మన కుటుంబం కూడా ఈ అందమైన మొక్కల్లాంటిది అనేసి శ్రద్ధ వహించి బాధ్యతగా కట్టుకుంటే ఈ అందమైన మొక్కల్లాగే చాలా ఆహ్లాదంగా ఉంటుంది.